పాపం భార్గవి ఈ సిచ్యువేషన్లో కూడా కాలేజ్ రావాల్సి వచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే మాకు మిడ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయని మీ అందరికి తెలిసిందే. చూడకపోతే లాస్ట్ వీడియోస్లో చూసేయండి. మాకైతే రోజుకు 2 ఎగ్జామ్స్, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. మార్నింగ్ రాసిన ఎగ్జామ్కి 1.5 hour గ్యాప్తో మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకోటి. ఏమైతే ఎగ్జామ్స్ 5 minutes ముందు కూడా ఆన్సర్లు ఎత్తుక్కుంటాంది. సాల్ రాసేద్దాం, ఇంకా పోదాం రాసేద్దాం. పోదాంపా, ఏమొస్తాయి కానీ. ముందు రావంటారు, తర్వాత బాగా రాసిన అంటారు. వీళ్ళకి ఎగ్జామ్ రాయడం ముఖ్యం కాదు, ఎక్కడ పడ్డం అనేది ముఖ్యం. ఎందుకంటే లాస్ట్లో కలిసి రావాలి కదా. మేమైతే ముందు వెనకాల బ్యాచ్ వెళ్ళేటప్పుడు నాకు నువ్వు నీకు నేను అన్నట్టు వెళ్తాం. అక్కడికి వెళ్ళాక నువ్వు దిక్కులేని వాడివే, నేను దిక్కులేని వాడివే అన్నట్టు అయిపోతాం. ఫైనల్గా 3 daysకి 6 ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. మా వాళ్ళు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏమంటే రేపు సండే అంట. మా మోటుగాడు ఎగ్జామ్ రాయలేదన్న బాధలో ఉంటే వీళ్ళందరూ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా అని ఆలోచిస్తాను. మా ఫ్రెండ్స్లో వారానికి ఇంటికి వెళ్ళే బ్యాచ్లో ఈమెనే ఉంటుంది ఫస్ట్. మాకైతే 3 days హాలిడేస్ ఇచ్చారు, కానీ సండే కూడా ఎగ్జామ్ పెట్టారు. అది వీళ్ళ బాధ. అందరు ఇంట్లో ఉంటే మేము మాత్రం ఎగ్జామ్ రాయడానికి కాలేజ్కి అయితే వెళ్ళాము. మీరు మిడ్కి ఇంత చేస్తారంటే ఏవైనా ఎగ్జామ్సే కదబ్బా. మా వాళ్ళు అయితే ఎగ్జామ్స్ రాసేసి ఇంటికి వెళ్ళిపోయారు. మనకు 2 రోజులు కుదరలేండి. ఫైనలీ మేమైతే మిడ్ ఎగ్జామ్స్ చాలా బాగా రాసేసాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.